సినిమాలు వర్ణించడానికి మాటలు చాలవు. అలా మాటల్లో చెప్పలేని సినిమానే కాంతారా. తెలిసిన కథే కావచ్చు, కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో 100కు 100 మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా గురించి ఎవరికి తెలియని నిజం ఏంటంటే, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక మెట్టు ఎక్కితే నటుడిగా 10 మెట్లు ఒకేసారి ఎక్కాడు. గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో కాంతారా ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఏరియాలో ఓ ఊపు ఊపేసింది కాంతారా సినిమా. ప్రస్తుతం కాంతారా సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కబోతుంది. దీనికోసం రిషబ్ శెట్టి గ్రౌండ్ వర్క్ చాలానే చేశాడట. ఈ ప్రీక్వెల్లో రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సాంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలైంది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాలనే ఎందుకు పూనుతాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ప్రీక్వెల్లో చూపించబోతున్నాడు. రిషబ్ గ్రౌండ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్పై రిషబ్ శెట్టి పని చేస్తున్నాడు. ఇక తొలి పాటను 16 కోట్లలోపే ముగించిన రిషబ్ ప్రీక్వెల్ కోసం ఏకంగా 120 కోట్ల బడ్జెట్ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. తొలి పార్ట్ ఊహించని రేంజ్లో హిట్ కావడంతో రిషబ్ శెట్టికి హోంబాలే సంస్థ పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దాంతో ప్రీక్వెల్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లే విధంగా రిషబ్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా కాంతారా 1లో ఒకరిద్దరు మినహాయించి పెద్దగా స్టార్ కాస్ట్ ఏమీ లేదు. కానీ ప్రీక్వెల్లో మాత్రం స్టార్ కాస్ట్ను తీసుకోబోతున్నట్లు టాక్. నవంబర్లో షూటింగ్ను మొదలుపెట్టి 6 నెలల షూటింగ్, ఆపై 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. కాంతారా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ముచ్చటేంటంటే, పార్ట్ 1 రిలీజ్ రాకుండానే పార్ట్ 2 వచ్చింది. ఎలా అంటే, పార్ట్ 2 స్టోరీలో ఉన్నదానికి ముందు ఏం జరిగింది, అసలు రిషబ్ తండ్రి సాంప్రదాయాలపై ఈ సినిమా ఉండబోతుంది. పార్ట్ 2 ముందే రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది. చరిత్రలో గుర్తుండిపోయే సినిమా. ఇక ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రీక్వెల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు చిత్ర బృందం ఇప్పటికే తెలిపింది. వేచి చూద్దాం. కన్నడ చిత్ర పరిశ్రమను మరోసారి ఈ చిత్రం షేక్ చేస్తుందా లేదా అనేది.